హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే అమెజాన్లో అయితే మీకు అయితే పోకో F7 అయితే అవుపిస్తుంది మరి 10,000 రూపీస్ బడ్జెట్లో. ఇదైతే 2018లో లాంచ్ అయితే చేసిన ఫోన్ అయితే ఇదే ఫస్ట్ ఫోన్. అప్పుడు లాంచ్ చేసినప్పుడు స్నాప్డ్రాగన్ 845 తోటి వస్తుంది. అంటే 20,000 రూపీస్లో బెస్ట్ గేమింగ్ ఫోన్. ఇక దీన్ని కొట్టే ఫోన్ లేదు ఆ టైంలోనైతే. ఇప్పుడైతే చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి కానీ అప్పుడు ఈ ఫోన్ కింగ్ 2018లో. ఈ ఫోన్ అయితే అప్పుడు ఎవరెవరు కొన్నారో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. అలానే ఈ ఫోన్ మీద మీకు అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ అయితే మీరైతే అమెజాన్ లోకి వచ్చి చూస్తే అయితే మీకు అయితే 10,000 రూపీస్ అయితే ఉన్నది ఫోన్ వచ్చేసి. మీకైతే ఫస్ట్ అయితే మనం అయితే అమెజాన్ లో అయితే వెళ్ళి ఆర్డర్ అయితే చేద్దాం. మరి సర్చ్ అయితే చేసాం పోకో F7 అని. సర్చ్ చేసేతో ఇక్కడైతే మనకైతే వచ్చింది. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరైతే పోకో F7 బై Xiaomi బ్లూ కలర్ 6GB 128GB వేరియంట్. ఇది స్నాప్డ్రాగన్ 845 తోటి వస్తుంది ప్రొసెసర్. అయితే 10,000 అయితే చూపిస్తుంది. మరి ఆర్డర్ అయితే పెడదాం. మరి ఇదైతే మనకి టుమారో అయితే డెలివరీ అవుతుందట. మన దగ్గర ప్రైమ్ అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఆర్డర్ అయితే పెట్టేసిన. మరి పేమెంట్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడైతే ఫోన్ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడైతే మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే మనం అయితే కవర్ అయితే చింపేసి మొత్తం సీల్ ప్యాక్ అయితే వచ్చింది. మరి ఓపెన్ చేసి అయితే చూద్దాం. మరి లోపల చార్జర్ ఇట్లా అవన్నీ చిల్లా, కేబుల్ ఇట్లా అవన్నీ చిల్లా అని చూద్దాం. మరి కవర్ అయితే చింపేసినాం. దాని తర్వాత ఇక్కడైతే సీల్ అయితే ఇచ్చిళ్ళు. సీల్ ని కూడా మనం అయితే చింపేసినాం. ఇక లోపల మరి ఫోన్ ఉంటుందో ఏముంటుందో చూద్దాం. మరి ఫస్ట్ అయితే మీరు అయితే బాక్స్ ఓపెన్ చేసేతో ఇట్లా దీంట్లో పౌచ్ అయితే ఒకటి ఇచ్చిళ్ళు. సిమ్ అడ్జెక్టర్ టూల్ కూడా ఇచ్చిళ్ళు. సిమ్ అడ్జెక్టర్ టూల్ అయితే మీకు అయితే చూడండి అయితే ఇట్లా ఉన్నది. ఫస్ట్ అయితే పౌచ్ అయితే చూద్దాం. మరి ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ఇచ్చిళ్ళు. వీలైతే ఓపెన్ అయితే చేద్దాం. కేస్ క్వాలిటీ అయితే ఓకే బాగానే ఉన్నది. ఫోన్ అయితే సైడ్కి అయితే పెడదాం. మరి చార్జర్ కేబుల్ అవి ఇచ్చిల్లా చూద్దాం. ఫస్ట్ అయితే టైప్ ఏ టు టైప్ సి కేబుల్ కూడా ఇచ్చిళ్ళు. చార్జర్ వచ్చేసి 18 వాట్ చార్జర్ అయితే ఇచ్చిళ్ళు. ఇప్పుడైతే మనం అయితే ఫోన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. మరి ఫోన్ లుక్స్ ఎట్లా ఉన్నాయని. ఈ బ్యాక్ సైడ్ అయితే ఏమో స్టిక్కర్ అయితే ఇచ్చిళ్ళు. వీళ్ళైతే స్టిక్కర్ అయితే తీయరాదు చూద్దాం. మరి అయితే చినుగుతాను. మరి స్టిక్కర్ అయితే అంత గట్టిగా గుంజిన అసలు స్టిక్కర్ అయితే స్టిక్కర్ ఎందుకు వేసిళ్ళు ఏమో తెలియదు కానీ ఫోన్ అయితే మీకైతే ఇటు మ్యాట్ ఫినిష్ లెక్క ఉన్నది. ఫ్రంట్ అయితే మ్యాట్ ఫినిష్ అయితే ఇయర్ గ్లాస్ అయితే వీళ్ళు మ్యాట్ ఫినిష్ ఎందుకు వచ్చిందేమో తెలియదు కానీ ఫోన్ అయితే ఆన్ అయితే చేసినాం. మరి ఆన్ అయితే అయిపోయింది. మనకి ఇదైతే MI UI 9 మీద రన్ అవుతుంది. ఫోన్ అయితే సెటప్ అయితే చేద్దాం. మరి సెటప్ చేసిన తర్వాత చూద్దాం. బాక్స్ అయితే మీకు వీళ్ళు సీల్ బాక్స్ ఇచ్చిళ్ళు. ఇక బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ అయితే పోతలేదు. ఎంత తీసినా స్టిక్కర్ అయితే ట్రై చేసినా కానీ పోతలేదు అసలుకే. ఇది ఎందుకు ఇంత గట్టిగా అతికేసిలో స్టిక్కర్ మరి వాళ్ళకే తెలియాలి. ఈ స్టిక్కర్ అయితే కొంచెం తీసుకునేటట్టు ఉంటే బాగుండు. అంత లుక్స్ అయితే ఖరాబ్ అయితే చేస్తాను. బ్యాక్ సైడ్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు ఎంత గట్టిగా తీసినా స్టిక్కర్ అయితే అసలేదు. రీఫాబ్లిషన్ కూడా ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు అయితే. కాకపోతే డిస్ప్లే పక్కకి ఇట్లా డెన్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరైతే. డిస్ప్లే అయితే దీని అయితే చేంజ్ అయితే చేసిళ్ళు. ఇదైతే ఒరిజినల్ డిస్ప్లే అయితే కాదు. వీళ్ళైతే రీఫాబ్లిషన్ మెన్షన్ అయితే చేయాలి కానీ మెన్షన్ అయితే చేయలే. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉన్నది. కాకపోతే మనం వైట్ స్క్రీన్ పెట్టినప్పుడు ఇట్లా సైడ్కి అయితే ఇట్లా అయితే బ్లూ కలర్ అయితే వస్తుంది. ఎందుకు వస్తుంది ఏమో తెలియదు. ఇదైతే ఒరిజినల్ డిస్ప్లే కాదు కాబట్టి అంత మంచిగా అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే లేదు కానీ ఓకే నార్మల్గా వాడుకోవచ్చు. BGM అయితే మీకు ఇప్పుడు కూడా 60 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఫోన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే మీకు అయితే హీట్ అయితే అవుతుంది కొంచెం. బ్యాక్ సైడ్ అయితే 12 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. దీంట్లో అయితే వీళ్ళైతే MI UI 12 వరకు సపోర్ట్ అయితే చేస్తుందని చెప్తారు కానీ ఇదైతే MI UI 9 మీద రన్ అయితే 12 అయితే అసలేదు. సీల్ బాక్స్ ఇచ్చిళ్ళు కానీ వీళ్ళైతే ఫోన్ అయితే డిస్ప్లే అయితే చేంజ్ చేసి అయితే వచ్చింది మనకైతే. ఇంకా దీంట్లో అయితే 4 స్టార్స్ రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. కాకపోతే మొత్తం ఓపెన్ చేసి చూస్తే అందరూ అయితే వీళ్ళైతే 1 స్టార్ రేటింగ్ ఇచ్చిళ్ళు. అంత రేటింగ్ కూడా మంచి లేదు కాబట్టి ఒకసారి రేటింగ్ అయితే చెక్ అయితే అని మీరైతే ఫోన్ అయితే ఆర్డర్ పెట్టాలనుకుంటే రేటింగ్ అయితే అసలుకే బాగాలేదు. 1 స్టార్ ఇచ్చిళ్ళు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ అయితే అసలుకే పోతలేదు. ఇన్ఫర్మేషన్ పరంగా ఈ వీడియోని అయితే చేసినాం. మరి ఈ ఫోన్ అయితే నేనైతే అసలుకే మీకైతే రికమెండ్ అయితే ఈ ఫోన్ అయితే మీరైతే అసలుకే కొనకండి. ఈ పోకో F7 ఇన్ఫర్మేషన్ మీకు వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.